కావలసిన పదార్థములు: బాస్మతి రైస్, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ మసాలా, పసుపు, నెయ్యి, ఆయిల్, సజీరా, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కుంకుమ వాటర్, ఫుడ్ కలర్ వాటర్. గోధుమ పిండి కలిపి ఉంచుకోవాలి. తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చికెన్ పీసెస్ వేసుకుని అందులో పెరుగు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, తగినంత సాల్ట్, బిర్యానీ మసాలా, పసుపు, కారం, టేస్టింగ్ సాల్ట్, నెయ్యి, నూనె, వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పడతాయి. స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకుని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అర గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసుకుని ముక్కలను 2 వైపుకి కూడా తిప్పుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఉండగా మనం బిర్యానీ చేసుకోవాలని గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయ ఇలాగా పలచని ముక్కల్లా చేసుకుని సాల్ట్ కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానిన తర్వాత నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ సజీరా, సరిపడా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడకకూడదు, సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఒక దాంట్లోకి ఇలా తీసేసుకోవాలి. చికెన్ పీసెస్ ఉడికించేసుకున్న గిన్నెలో బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇందులో ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది, మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చు. ముందుగా సగం ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా మొత్తం కవర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. ప్రతి లేయర్కి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసుకుని మళ్ళీ లేయర్ వేసుకుంటూ కవర్ చేసుకుంటూ ప్రతి లేయరు నెయ్యి, నూనె కూడా వేసుకోవాలి. ఆవిరిపోకుండా గోధుమ పిండిని గిన్నె చుట్టూ పెట్టుకుని ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకుని చూసుకొని ఒకసారి కదుపుకోవాలి. నీరంతా ఆవిరైపోయి పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. కొద్దిగా చెమ్మగా ఉంటే మళ్ళీ పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకుంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ.